నల్లేరు నల్లేరు అంటారు, నల్లేరు కూర. తర్వాత బలుసాకు పచ్చడి అంటారు. చాలామంది నుంచి వస్తుంది, వెనకటి వాళ్ళ నుంచి, నీ దగ్గరకు వచ్చే బదులు బలుసాకైనా తిని బతుకుతాను అని అంటారు. అవునా ఫ్రెండ్స్? అవునా ఫ్రెండ్స్? ఈ బలుసాకు అంటే ఏంటో తెలుసా అండి? ప్రకృతి కూడా ఇచ్చినటువంటి బలుసాకు పుల్ల పుల్లగా ఉంటుంది. అది కనుక మనం పచ్చడి చేసుకొని తింటే సి విటమిన్ బాగా అందుతుంది ఫ్రెండ్స్. మనకి సి విటమిన్ అనేది బాగా అందుతుంది మనకి చాలా. దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీబాడీస్ మన బాడీలో పెరుగుతాయి, ఎటువంటి రోగాలు అనేవి మనకి తగ్గించారు. కానీ ఇప్పుడు వాళ్ళకి మనకి నచ్చదు, మనకి ఆ పలుసు కూర అనేది నచ్చదు. నెక్స్ట్ వీడియో మనం చేయబోయే వీడియో, నెక్స్ట్ వీడియోలో మీకు బలుసాకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో బలుసాకు పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు చూసారా ఎంత స్లైస్గా వచ్చాయో. దీన్ని ఇలా మనం తీసుకొని మనం నెక్స్ట్ చూడండి, ఈ మిర్చి ఉంది కదా, ఈ మిర్చిని తొడాలు ఇలా తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా తరుక్కోవాలన్నమాట. ఇలా తరుక్కోవటం వల్ల ఏంటంటే పచ్చిమిర్చికి రెండు వైపులా కూడా నూనె లోనకి వెళ్ళటం కూడా మంచిగా వేగుతుందన్నమాట. చూడండి, ఇలా తరుక్కోవటం వల్ల మనకి మంచిగా పచ్చిమిర్చి వేగుతుందన్నమాట. ఇలా వేగటం వల్ల పచ్చిమిర్చికి కూడా మనం తినడానికి అవకాశం ఉంది. చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎండుమిర్చి తినదానికన్నా పచ్చిమిర్చిలో ఎనర్జీ బాగా ఉంటుందంట, డాక్టర్స్ కూడా ప్రూవ్ చేశారు. పచ్చిమిర్చి రోజుకు ఒక 2-3 మనం అన్నంలో తిన్నట్టయితే మనలో ఉన్నటువంటి నీరసత్వాన్ని కూడా పోగొడుతుందంట పచ్చిమిర్చి. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మన ఒంట్లో ఉన్నటువంటి నీరసత్వం, అలసట, మన ఒంట్లో ఉన్నటువంటి అలసటను కూడా ఈ పచ్చిమిర్చి పోగొడుతుందంట. చాలామంది అంటారు పచ్చిమిర్చి తింటే అలసరు అని. మోతాదుకు మించి ఏది తిన్నా రోగమే అమ్మ, మోతాదుకు మించి ఏది తిన్నా రోగమే ఫ్రెండ్స్. తర్వాత ఈ పచ్చిమిర్చి అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఈ పచ్చిమిర్చిని కూడా మనం ఇలా తీసేసుకొని నెక్స్ట్ చిన్న ఎల్లిపాయ అంటారు, చిన్న ఎల్లిపాయను కూడా మనం ఇలా కోసుకోవాలి. చిన్న ఎల్లిపాయను కూడా మనం ఇలా కోసుకోవాలి. చిన్న ఎల్లిపాయను ఇలా కోసుకోవడం ఏంటి అంటే కూరకి బాగా పడుతుందన్నమాట. దంచి వేయటం కన్నా ఇలా వేసుకోవటం మంచిదన్నమాట. ఈ చిన్న ఎల్లుల్లి అంటే దీన్ని ఎల్లిపాయ అంటారు. ఈ చిన్న వెల్లిపాయని చాలామంది తినరు. తినటం వల్ల ఉపయోగం ఏంటో కూడా చెప్తాను. తినడం వల్ల మన ఒంట్లో